హలో గైస్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్ డిలైట్. ఇవాళండి లాస్ట్ వ్లాగ్ ఇది, కాబట్టి ఎండ్ చేస్తున్నాను ఈ వీడియోతో. ఈ వ్లాగ్ చాలా బ్యూటిఫుల్ సీనరీ ఉన్నాయండి అక్కడ, కాబట్టి కంపల్సరీ విజిట్ చేయండి. రాళ్ళు, ఒక పక్క వాటరు, ఒక పక్క వాటర్ ఫ్లోయింగ్, సూపర్ అంటే సూపర్గా ఎంజాయ్ చేసామండి. కాబట్టి మీరు కూడా వెళ్ళి ఎంజాయ్ చేయాలని చెప్పేసి నేను అనుకుంటున్నాను. దీనికి ఏజ్తో సంబంధం లేదండి, పెద్దవాళ్ళు, చిన్నపిల్లలు, లేడీస్ అందరూ పార్టిసిపేట్ చేయవచ్చు. కాకపోతే పిల్లలు చాలా యాంగ్జైటీ చూపిస్తారండి, వాళ్ళు చకచక ఎక్కేస్తూ ఉంటారు. పెద్దవాళ్ళు కొంచెం నిదానంగా ఎక్కాలి, ఎందుకంటే రాళ్ళు జారుతున్నాయి కాబట్టి. కానీ ఓకే అండి, వెళ్ళొచ్చు, ట్రెక్కింగ్ చేయవచ్చు. ఇక్కడ ఏజ్తో సంబంధం లేదండి. వాటర్ కొన్ని చోట్ల కాన్స్టెంట్గా ఉంటుందండి, ఎందుకంటే పాచి పట్టేసింది కాబట్టి. కొన్ని చోట ఫ్రీ ఫ్లోయింగ్ ఉందండి, చాలా చక్కగా అనిపించింది. ఆ సౌండ్ వింటే సూపర్గా మనసు ప్రశాంతంగా అనిపిస్తుందండి. ఉంటే మార్గం ఉంటుంది. మనసుంటే మార్గం ఉంటుంది, చూసి నడుస్తుంటే దాని గమ్యం. చుట్టూరు ఎక్కడ పట్టినా ఫారెస్ట్ అండి. ఆ ఫారెస్ట్లో చెట్లు ఎక్కువ ఉంటాయి, ఇక్కడ కూడా చెట్లు ఎక్కువ ఉన్నాయి, కోతులు కూడా ఎక్కువ ఉంటాయి. ఇక్కడ రకరకాల చెట్లు, పక్షులు అన్నీ ఉంటూ ఉంటాయండి. ఇది నివాసం కాబట్టి ఫారెస్ట్. ఉన్నాను ఫాలో 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 యూ. ఎవరు పడింది? లోకేష్ సార్ పాపం. ఇక్కడే ఇక్కడ జారింది. ఇక్కడ ఆల్రెడీ పాచి వచ్చి ఉంటుంది సార్. పాకురు, అదే పాకురు. వాటర్ నిలబడి ఉంటే అవునవును లోకేష్ సార్. ఎవడు ఓకేనా? వాటర్ మొహం కడుక్కుంటామని కాళ్ళు లోపలికి జాగ్రత్త సార్, కాకు నీళ్ళ కాలేదు సార్. అక్కడ దారి జాగ్రత్త, భాష గారు అక్కడే జారి పడ్డారు. వీడియో కదా కంటిన్యూ. ఫోన్ ఎవరు తీసుకోండి, నాకు 2 కర్రలు ఇచ్చా. లేదు, నీకు ఫోటో కావాలా? ఫోటో లేదు, వీడియో వస్తుంది. అలా వెళ్ళడానికి ఇలా వస్తుంది. మాకు లోపలికి వెళ్ళి బయటకు వస్తానికి అట్లీస్ట్ 4 అవర్స్ పట్టిందండి, ఎందుకంటే చిన్నగా ఎక్కుతూ ఉన్నాము, రాక్స్ జారుతున్నాయి కాబట్టి. మగవాళ్ళు అయితే ఫాస్ట్ ఎక్కేస్తున్నారు, లేడీస్ మాత్రం కొంచెం కష్టంగా ఎక్కుతున్నారండి. అయినా కానీ ట్రెక్కింగ్ చేయాలని చెప్పేసి ఒక కోరిక అనమాట.
ఇంకా ట్రెక్కింగ్ అయిపోయిందండి, బయటకు వచ్చేసాము. చూడండి చుట్టూరు డెన్స్ ఫారెస్ట్ అనమాట, అంటే బ్యాంబూ స్టిక్స్ ఎక్కువగా ఉంటాయి. బయటకు వచ్చేసాము. ఇక ఇది ఆంజనేయ స్వామి గుడి బయట ఉందండి, తప్పకుండా విజిట్ చేయండి. ఇక్కడ కోతులు ఎక్కువ సైన్యం ఉంటుంది, అన్నీ లాగేస్తూ ఉంటాయి. కాబట్టి ఎవరు లగేజ్ వాళ్ళు హ్యాండిల్ చేసుకుంటూ ఉన్నారు. నేను లోపలికి వచ్చి దండం పెట్టుకోవడానికి వచ్చానండి. ఆంజనేయ స్వామిని చూసిపోతామని చెప్పేసి వచ్చాను. చాలా చక్కగా అనిపించిందండి. కాకపోతే ఇక్కడ ఎవరు రారండి, ఎందుకంటే చాలా దూరం మూలపాడు. కాబట్టి వచ్చిన వాళ్ళు కంపల్సరీ విజిట్ చేయకుండా వెళ్ళరు ఈ గుడిని, ఆంజనేయ స్వామిని. ఇక్కడ ఎవరో దాతలు దానం చేశారంట, కాబట్టి వాళ్ళ పేర్లు వేస్తున్నారండి. ఇక్కడ తరచుగా వస్తూ ఉంటారండి జనాలు, ట్రెక్కింగ్ చేయాలనుకున్న వాళ్ళు వస్తూ ఉంటారు. ఇక్కడ చూడండి దండలు వేస్తున్నారు చక్కగా దేవుడికి. ఇక్కడ ఇవన్నీ పెట్టేస్తున్నారు, దీపము మిగతావి కుంకుమ అన్నీ పెట్టేస్తున్నారు. కాబట్టి ఇక్కడ జనాలు వస్తూ పోతూ ఉంటారని చెప్పేసి లెక్క అనమాట మనకి. ఇక్కడ మేము వచ్చి లంచ్ చేస్తూ ఉన్నామండి. ఒక పక్క కోతుల సైన్యము అసలుకి ఎంత విసిగిస్తున్నాయంటే తరుముకుంటూ ఉన్నాయి. ఒక పక్క దానికి అన్నం కావాలంట విసిగిస్తూ ఉన్నాయి. ఇక్కడ చాలా కోతులు ఉన్నాయండి, ఒక్కొక్కటి పైకి ఎక్కేస్తూ ఉన్నాయి బ్యాంబూ స్టిక్స్. చాలా చక్కగా అనిపించింది. ఇక్కడేమో ఫారెస్ట్ అండి. అంతేనండి, ఈ వ్లాగ్ ఇంతటితో ఎండ్ చేస్తున్నా. ఈ వ్లాగ్ మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. झुंबारे हजुंबरे झुंबारे हजुंबरे